ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతూ కెరటం న్యూస్ ఛానల్ డిజిటల్ దినపత్రిక మరింతగా ప్రజల మనసు గెలుచుకోవాలని, ఈ నూతన సంవత్సరంలో ప్రజా సమస్యల పరిష్కారంలో మరింతగా ముందడుగు వేయాలని పలువురు రాజకీయ, సామాజిక వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆశీర్వదించారు. కెరటం న్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రముఖులు ఆయా ప్రాంతాలలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న కాలంలో కెరటం న్యూస్ డిజిటల్ దినపత్రిక మరియు ఛానల్ ప్రజలకు చేరువ కావడం సంతోషం కలిగిస్తుందన్నారు. అతి తక్కువ కాలంలో అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కెరటం న్యూస్ ముందడుగు వేయడం శుభపరిణామమన్నారు. కెరటం న్యూస్ క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్షర రూపం దాల్చిన సిరాచుక్క, లక్షల మెదళ్లకు కదలిక అని ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాళోజీ నారాయణరావు గారు అన్నట్టుగా, ప్రజల గొంతుకగా నిలుస్తూ 4 ఏళ్ల తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ కెరటం న్యూస్ డిజిటల్ పత్రిక, న్యూస్ ఛానల్ వార్తల సేకరణలో తన ప్రభంజనం కొనసాగిస్తూనే ప్రజలకు మరింత చేరువ అవుతోందని రాజకీయ, సామాజిక, అధికార వర్గాలకు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టుల సారథ్యంలో గత 4 ఏళ్లుగా అచంచలమైన విశ్వాసంతో, ప్రజాభిమానంతో ముందుకు సాగుతున్న కెరటం న్యూస్ మీడియా క్యాలెండర్ 2025 సంవత్సరానికి సంబంధించి ఖమ్మం, నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాల్లో పలు ప్రాంతాలలో కెరటం న్యూస్ క్యాలెండర్ ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రధానంగా ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్రావు, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కవితా విద్యా సంస్థల అధినేత విద్యావంతుడు పారుపల్లి విశా కిరణ్ కుమార్, ఎస్బీఐటి విద్యా సంస్థల అధినేత ఆర్జేసి కృష్ణ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు, యలమంచిలి పాలీక్లినిక్ వైద్యులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, సీనియర్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, ప్రశాంతి హాస్పిటల్ అధినేత డాక్టర్ కేశోజు భరత్ బాబు, కూరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, శ్రీ బాలాజీ చెస్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జి శ్యామ్ కుమార్, సాయిరామ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, డాక్టర్ స్వాతి జంగాల, శ్రీ సాయి మారుతి హాస్పిటల్ మేనేజ్మెంట్ రఫీ, మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ అభిషేక్ దొంతుల, ఇండస్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమేష్ రెడ్డి అల్లంపాటి, ఎంఎన్ఆర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎం నాగేశ్వరరావు, మేనేజ్మెంట్ చరణ్ చౌదరి, ప్రవీణ్ కుమార్, ఈఎన్టీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎంజీవి ప్రవీణ్, సురక్ష హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వరుణ్, కాకతీయ కిడ్నీ సెంటర్ వైద్యులు డాక్టర్ యాలమూడి మనోజ్, ఆద్య హాస్పిటల్ అధినేత డాక్టర్ నారగాని రాంప్రసాద్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జిఆర్ గ్రీష్మ, డిసిబి మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ ఎండి ఖమర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బెల్లం వేణుగోపాల్, లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులు శ్రీదేవి నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్సీ వెల్ఫేర్ డీడీ కస్తాల సత్యనారాయణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంవి మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి కళావతిబాయి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బి సైదులు, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రగొర్ల హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, ఖమ్మం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కర్ణాటి కృష్ణ, శీలంశెట్టి వీరభద్రం, ఖమ్మం, నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పలువురు సామాజిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ మల్టీనేషనల్ విత్తన, ఎరువులు, పురుగుమందుల కంపెనీల జోనల్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు,
అసిస్టెంట్ సేల్స్ మ్యాన్లు తదితరులు కెరటం న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతూ కెరటం న్యూస్ ఛానల్ డిజిటల్ దినపత్రిక మరింత ప్రజల మనసు గెలుచుకోవాలని, ఈ నూతన సంవత్సరంలో ప్రజా సమస్యల పరిష్కారంలో మరింతగా ముందడుగు వేయాలని ఆయా రాజకీయ రంగాలకు, సామాజిక రంగాలకు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు కెరటం న్యూస్ను ఆకాంక్షించారు. కెరటం న్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రముఖులు అట్టహాసంగా ప్రారంభించి కెరటం న్యూస్ ఛానల్ను హక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న కాలంలో కెరటం న్యూస్ ఛానల్ డిజిటల్ దినపత్రిక ప్రజలకు చేరువ కావడం సంతోషం కలిగిస్తోందన్నారు. అతి తక్కువ కాలంలో అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కెరటం న్యూస్ ముందడుగు వేయడం శుభపరిణామం అన్నారు. కెరటం న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన వారిలో ప్రధానంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు రామదాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తదితరులు ఘనంగా ప్రారంభించారు. కెరటం న్యూస్ క్యాలెండర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సుమారు 40,000కు పైగా ఆరోగ్యశ్రీ కిడ్నీ ఆపరేషన్లు పూర్తి చేసుకున్న ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ కె గురునాథరావు గారు మాట్లాడుతూ, కెరటం న్యూస్ ఛానల్ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు, జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు పాల్గొని కెరటం న్యూస్ క్యాలెండర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ, టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, టీయూడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు, ఐజేయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, టీజేఎఫ్ జిల్లా కార్యదర్శి చిర్రా రవి, స్తంభాద్రి హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, కోశాధికారి వెన్నబోయిన సాంబశివరావు, ప్రధాన పత్రికల బ్యూరో ఇన్ఛార్జీలు నలజాల వెంకట్రావు, వెలుగు బ్యూరో ప్రశాంత్ రెడ్డి, నమస్తే తెలంగాణ జిల్లా బ్యూరో మాటేటి వేణుగోపాలరావు, మనం పత్రిక బ్యూరో నామా పురుషోత్తం, సూర్య బ్యూరో సత్యనారాయణ, వార్తా స్టాఫ్ రిపోర్టర్లు రమేష్ బాబు, మొయినుద్దీన్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా స్టాఫర్లు టీవీ9 బ్యూరో నారాయణ, ఎన్టీవీ బ్యూరో భూపాల్, సాక్షి టీవీ బ్యూరో మహేందర్, బిగ్ టీవీ బ్యూరో భాస్కర్, అమ్మా టీవీ బ్యూరో మందుల ఉపేందర్, టౌన్ రిపోర్టర్లు, కెమెరామెన్ల అసోసియేషన్ ఆలస్యం అప్పారావు, ఫోటోగ్రాఫర్లు, మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. వైద్యులకు సంబంధించి ఖమ్మం జిల్లాలో సీనియర్ వైద్యులుగా ఉన్నటువంటి డాక్టర్ వేము గంగరాజు, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సీతారాం నాయక్, సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి, డాక్టర్ బాలభాస్కర్ రెడ్డి, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బాబు రత్నాకర్, ఆర్కా క్యాన్సర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కుసుమరాజు రవికుమార్, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ వీరపనేని ప్రదీప్, ఖమ్మంలోని శ్రీ లక్ష్మీ మాధవ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ విమల అంబటి, ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ వరికుటి సుబ్బారావు, ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేవి కృష్ణారావు, ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర రెడ్డి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది పల్లా రాజశేఖర్, ఖమ్మం జిల్లా సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా బాధ్యులు పుల్లఖండం నాగేంద్రరావు, రామడుగు మనోహర్ రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కొల్లి అనుదీప్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఖమ్మంలోని శాన్వి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ శివకృష్ణ, ఖమ్మంలోని సీనియర్ కార్డియాక్ వైద్యులు అక్షర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ అలనే ప్రవీణ్ కుమార్, ఖమ్మం THWOS ఫోరం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు, ఎల్పిజి డీలర్ల అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీ మేళ్ల చెరువు వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత
వంకాలపాటి సత్యనారాయణ, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కె శ్రీధర్ గౌడ్, ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు గుంతేటి వీరభద్రం, ఖమ్మంలోని సీనియర్ చెస్ట్ వైద్య నిపుణులు గణేష్ చెస్ట్ క్లినిక్ అధినేత డాక్టర్ ఎస్పివి కిషోర్ బాబు, క్యూర్ హాస్పిటల్స్ చైర్మన్ ఎండి పాషా, సీనియర్ వైద్య నిపుణులు జాబిల్లి తల్లి పిల్లల వైద్యశాల హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మోపర్తి సురేష్ బాబు, ప్రగతి ఫార్మా అధినేత రమేష్ గారు, సుగుణ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ధనాల ప్రసాద్, సుగుణ హాస్పిటల్స్ వైద్యురాలు సీనియర్ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ టి సుగుణ, శరత్ ఆర్థో స్పైన్ కేర్ సెంటర్ అధినేత డాక్టర్ శరత్ చంద్ర, న్యూ లైఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ టి రామకృష్ణ, భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, శ్రీగర్భ హాస్పిటల్స్ వైద్య నిపుణులు డాక్టర్ సుజాత రెడ్డి, డాక్టర్ బాలభాస్కర్ రెడ్డి, కృష్ణ తులసి ఎంటర్ప్రైజెస్ అధినేత సివిపి చౌదరి, దాదాపు 12,000 ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన ప్రముఖ సర్జన్ డాక్టర్ శీలం పాపారావు, సిరి బ్లడ్ బ్యాంక్ అధినేతలు, ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి వెంకటేశ్వర్లు, ప్రముఖ విద్యా సంస్థల అధినేత బొమ్మ రాజేశ్వరరావు, యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు కూరాకుల నాగభూషణం, పెట్రా స్టీల్ డోర్స్ పంపిణీదారులు పొడకంటి రాంబాబు, కిన్నెరసాని ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ నల్లపనేని బాబురావు, వెంకటరమణ సీడ్స్ అధినేతలు సత్యంబాబు, తెలంగాణ సీడ్స్ అధినేత గూడెపు నాగరాజు, మక్కపేట కృష్ణా జిల్లా వత్సవాయి మండలం శ్రీ శ్రీనివాస సీడ్స్ అధినేత దారబోయిన వీరబాబు తదితరులు తమ శుభాకాంక్షలు కెరటం న్యూస్ పత్రిక ఛానల్కు తెలియజేశారు. కెరటం న్యూస్ ఛానల్ మరియు పత్రిక నిర్వహిస్తున్నటువంటి కెరటం నాగయ్య గారికి వారి సిబ్బందికి కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి రేపు జరగబోయే రిపబ్లిక్ డే కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కెరటం నాగయ్య గారు వాస్తవాలని ఉన్నట్టుగా చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంస్కృతిని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తెలుగు సంస్కృతిని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొట్టున్నటువంటి నాగయ్య గారికి మరింత ముందు మంచిగా బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, ఇంకా ముందు బాగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెరటం న్యూస్కు నా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాగయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ. నా పేరు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, కూరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ అలాగే శ్రీ అభయ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ముందుగా కెరటం న్యూస్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కెరటం న్యూస్ ప్రేక్షకులందరికీ, కెరటం న్యూస్ మేనేజ్మెంట్ అందరికీ, నాగయ్య గారికి, వారి స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా కెరటం న్యూస్ దినదిన అభివృద్ధి చెంది జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరాభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కెరటం సామాన్యుడి ఆయుధం న్యూస్ ఛానల్ ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్భంగా ఛానల్కు, ప్రేక్షకులకు, యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజల పక్షాన నిలుస్తున్నటువంటి కెరటం న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి ఈ క్యాలెండర్ విడుదల నూతన క్యాలెండర్ విడుదల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరింతగా ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే విధంగా, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ఇతర ప్రతిపక్షాలతో పాటు మీరు కూడా ప్రజాపక్షం వహించాలని కెరటం వారిని కోరుతూ మరొకసారి వారికి శుభాకాంక్షలు. ఖమ్మం జిల్లా ప్రజలు మరియు తెలంగాణ ప్రజలందరికీ ఐఎంఏ ఖమ్మం తరఫున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే కెరటం న్యూస్ వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. దినదినాభివృద్ధి చెందుతూ కెరటం న్యూస్ మహోన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎల్లప్పుట్లాగే వైద్యంలోని మంచి చెడులను గుర్తించి వెలికితీసి ప్రజలకు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
నమస్కారం. నా పేరు డాక్టర్ నాగేశ్వరరావు. విజయలక్ష్మి హాస్పిటల్లో, ఎంఎన్ఆర్ హాస్పిటల్లో నేను ఫిజిషియన్‌గా పనిచేస్తున్నాను. మన జిల్లా ప్రజలకు, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే కెరటన్ న్యూస్ యజమానానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా మీరు ఫ్యూచర్లో మంచిగా అభివృద్ధి చెంది జిల్లాలో మంచి మంచి వార్తలు రాయాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇస్తున్నాను. గరికే ఉపేంద్రరావు, తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. కెరటం న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు జరిగింది. 2025 క్యాలెండరు. ఈ కెరటం న్యూస్ ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క నిరంతర సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ ప్రజా ఆదరణ పొందుతున్నటువంటి నేపథ్యంలో నూతన క్యాలెండర్ నాతో ఆవిష్కరణ చేయించడం చాలా సంతోషించదగిన అంశం. ఈ కెరటం న్యూస్ మా సంస్థ రెవెన్యూ ఉద్యోగుల సమస్యలే కాదు, 70 లక్షల మంది రైతుల సమస్యలను కూడా వెలుగులోకి తీసుకొస్తూ, అట్లాగే తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను కూడా వెలుగులోకి తీసుకొస్తూ నిరంతరం ఈ తెలంగాణ చరిత్రని కూడా మరల సమాజానికి కళ్ళగట్టినట్టు తీసుకురావడంలో తెలంగాణ ఈ కెరటం న్యూస్ చాలా విశిష్టత సంతరించుకుంది. ఈ విఆర్ఓల యొక్క, పూర్వ విఆర్ఓల యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకురావడంలో చాలా విలువైనటువంటి పాత్ర పోషించింది. సమస్త రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి అన్ని పత్రికల్లో, మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి మిత్రుల కొందరికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా మా సంఘం పట్లన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో విఆర్ఓలందరికీ, రెవెన్యూ ఉద్యోగులందరికీ, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కెరటం న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాగే అందరూ వేస్తూ కెరటం లాగా దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖమ్మం పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జి శ్యామ్ కుమార్, చెస్ట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మరియు ఇతర విభాగాలు, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్ అండ్ సైకియాట్రీ విభాగాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మేము గత 10 ఏళ్లుగా ఈ పరిసర ప్రాంత ప్రజలకు, నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ మీ అందరి ఆధార అభిమానాలతో ముందుకు సాగుతున్నాము. అలాగే కెరటం న్యూస్ వారు అతి తక్కువ టైంలోనే అందరి మన్ననలు పొంది అంచెలంచెలుగా ఎదుగుతూ జాతి, కులం, మతం భేదాలు లేకుండా అందరి న్యూస్ని కవర్ చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఇలాగే ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుతూ వారు గత 3-4 సంవత్సరాల నుంచి అందరూ కష్టపడి పైకొచ్చిన వారి యొక్క జీవిత చరిత్రను రాస్తూ ఒక డైరీలాగా ఇస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన నగేష్ అన్నకి మన మనసు మంచిది కావాలని కెరటం ఛానల్ వ్యూయర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు, ప్రత్యేకంగా సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్బిఐటి కళాశాల నుండి ప్రత్యేకంగా కెరటం సంబంధించి ఎన్నో విషయాల్ని మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయగలిగాం. అలాగే వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా కూడా చాలా విషయాలు కెరటం ద్వారా ప్రజలకి తెలియజేయగలిగాం. రానున్న రోజుల్లో కూడా ఒక మంచి వార్తల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో మిగిలిన పేపర్లతో పోటీపడి ముందంజలోకి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. కెరటం న్యూస్ ఎడిటర్ నాగయ్య గారికి మరియు వారి ఎడిటర్ అండర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క రిపోర్టర్స్కి, వారి పత్రికకి, వారి క్యాలెండర్కి శుభాభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కెరటం న్యూస్ అంటే ఒక విప్లవంగా, వాస్తవం ఎక్కడ అంటే కెరటంలో వాస్తవం అనే విధంగా ప్రత్యేకమైన పేరుని వారు పొందారు. అంతేకాకుండా వారి న్యూస్ కూడా నా సంక్షేమ శాఖలకి, ఏ 6 శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ శాఖలకు సంబంధించి పాజిటివ్ న్యూస్గా ఏమున్నా కానీ, అట్లనే మేము ఏమైనా నెగిటివ్ న్యూస్ ఏదైనా పొరపాటు జరుగుతున్నా కానీ అవి రెక్టిఫై అయ్యే విధంగా వివరణ తీసుకుంటూ పబ్లిక్లోకి తీసుకెళ్ళి దళిత, పేద, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అన్ని
వర్గాలకు కూడా లాభం చేకూరే విధంగా వీరి వార్తలు ఉండటం చాలా అభినందనీయం. ఎందుకంటే మనం ప్రతి ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొస్తుంటుంది. ఆ పథకాలన్నింటినీ కూడా మనం పబ్లిక్ తెలియజేయాలి. ఫస్ట్ ఆ పబ్లిక్ తెలియజేయడం కోసం మనకి పూర్తి సహకారాన్ని, మనకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిగా ఉంటూ, మనమే ప్రభుత్వానికి వారధి, మనకి ప్రజలకు కూడా వారధిగా ఉంటూ ఈ పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా పనిచేయడం అనేది నేను మన అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి స్కీమ్ కూడా ఈ సంవత్సరం అయితే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఓవర్సీస్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కానీ, మైనార్టీ ఓవర్సీస్ విద్యానిధి కానీ, అదే రకంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కానీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానీ, కార్పొరేట్ కాలేజెస్ కానీ, ఏ రకమైన స్కీమ్ ఉన్నా ఆ సంబంధిత తేదీలలో మన ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఆదేశాలను మనం ఈ పత్రిక ద్వారా తెలియపరచుకుంటూ పత్రికలకు తెలియజేసాం. ఈ పత్రిక పిన్ టు పిన్ మనం ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా ఎవరైతే అందరూ ఇల్లిటరేట్స్, తక్కువ చదువుకున్న వాళ్ళే ఉంటారో మన డిపార్ట్మెంట్స్లో, సంక్షేమ డిపార్ట్మెంట్స్లో, వారందరికీ కూడా మన పథకాలన్నీ చేరే విధంగా, ఉదాహరణకి గతంలో ప్రీ మెట్రిక్ కానీ, పోస్ట్ మెట్రిక్ కానీ, బెస్ట్ అవైలబుల్ కానీ దరఖాస్తు చేసుకునే అర్హత 100 మందికి ఉంటే 105, 110, 150 మనకి అప్లికేషన్లు వచ్చాయి. దానికి ఇప్పుడు కాంపిటీషన్గా 1000, 1500 అంటే 1:20, 1:15 స్థాయిలో కూడా మనం దరఖాస్తులు పొందగలుగుతున్నాం. తర్వాత పేద ప్రజలకు అందరికీ కూడా మన సంక్షేమ పథకాలు తెలిసే విధంగా చేయగలుగుతున్నాం. అంటే పత్రికలు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, అందులో ముఖ్యంగా కెరటం న్యూస్ ద్వారా మన న్యూస్ చాలా స్పెసిఫిక్గా పేద ప్రజలకు క్లాప్స్ కొట్టండి ఒకసారి అందరూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. మన నవధాన సీడ్స్ కంపెనీ. ఈరోజు మన ఈ కెరటం న్యూస్ ఛానల్ వారు నవధాన సీడ్స్ వారు స్కంద 1113 అనే వెరైటీ ఫీల్డ్ విజిట్ ఉంటే చూడటానికి వచ్చారండి. ఈ కెరటం న్యూస్ వాళ్ళు ఏంటంటే రైతుల అభివృద్ధికి చాలా అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నారు. ప్రతి ఒక్క సాట కూడా ఎక్కడ మంచి విత్తనం ఉంది, ఏ విత్తనం ఎంచుకుంటే మంచిగా రైతులు బాగుపడతారనే ఉద్దేశంలో కెరటం న్యూస్ వాళ్ళు ముందుండి వాళ్ళు ముందంజలో రైతు అభ్యున్నతికి చాలా దోహదపడుతున్నారు. అదేవిధంగా ఈ కెరటం న్యూస్ ఛానల్ అనేది ఇంకా జనాలకి మంచి వెరైటీలను ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అన్ని విధాలుగా చాలా ముందు ఉందండి. మేము పిలవగానే వచ్చిన రైతు సోదరులందరికీ మంచి విత్తనాలు ముందుగా ఏంటంటే రైతు సోదరులందరికీ కూడా ఈ కెరటం న్యూస్ వచ్చిన దగ్గర నుంచి యూట్యూబ్లలో పెట్టడం, మంచి కంపెనీ విత్తనాలు చూపించడం వల్ల కూడా కెరటం న్యూస్ రైతు సోదరులు ప్రతి విలేజ్లలో, ఇంతకుముందు సిటీలో అవపడేది, ఇప్పుడు ప్రతి పల్లెటూరులో కూడా కెరటం న్యూస్ అనేది ఒకటి అవపడుతుంది. దీని కారణంగా ముఖ్యంగా నాయ గారు కానీ వాళ్ళ టీం కానీ మాకు వచ్చేసి ప్రతి రైతు సోదరులు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చూపించడం, కొత్త విత్తనాలు ఎక్స్ప్లెయిన్ చేయటం రైతు సోదరులకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉపయోగపడటానికి కెరటం న్యూస్ ముందంజలో ఉంటుందండి. ఇదే విధంగా ఇంకా అభివృద్ధి చెందాలని కెరటం న్యూస్ రైతు సోదరులకు ఉపయోగపడే రకాలు ఇంకెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉద్యాన మరియు జిల్లా ప్రజలందరికీ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ ఖమ్మం జిల్లా తరఫున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొత్త సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగును రైతాంగం పెద్ద ఎత్తున చేపట్టాలని, అదేవిధంగా కొత్తగా పట్టు పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపట్టాలని కోరడం జరుగుతుంది. ఆయిల్ పామ్ సాగుకి అదేవిధంగా మల్బరీకి సంబంధించినటువంటి పట్టుపురుగుల పెంపకానికి కూడా చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఆయిల్ పామ్కి అయితే ఒక ఎకరానికి 4 సంవత్సరాలకి 50,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మల్బరీకి సంబంధించి మల్బరీ చెట్ల తోటల పెంపకానికి, అదేవిధంగా షెడ్ల నిర్మాణానికి, అదేవిధంగా మరియు పట్టుగూళ్ళ విక్రయించిన తర్వాత దానికి సంబంధించిన ఇన్సెంటివ్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరు రైతులు కూడా ఈ ఆయిల్ పామ్ తోటల్ని, అదేవిధంగా ఈ పట్టు సంబంధించినటువంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపట్టి మీరు ఆర్థికంగా అభివృద్ధి చేయాలని కోరడం జరుగుతుంది. ఐఎమ్ డాక్టర్ రాంప్రసాద్ నారగాని, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం. ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలకు మరియు కెరటం న్యూస్ ఛానల్ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా మహిళలందరికీ కూడా, అలాగే ఖమ్మం జిల్లా ప్రజలకు నమస్కారాలు. నేను ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని. ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఉండాలని చెప్పేసి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఈ నూతన సంవత్సరంలో రైతులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా వాళ్ళ జీవితం సాగించాలని చెప్పేసి, ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మహిళా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి దొబ్బల సౌజన్య. ప్రదీప్ సార్ ఫోటో సరే అట్లే పట్టుకోండి. జిల్లా ప్రజలకి ప్రశాంత్ హాస్పిటల్ తరఫున నూతన శుభాకాంక్షలు. ముందు మీకు చెప్పాలి మేము, దాన్ని రికార్డ్ చేస్తున్నారా? కెరటన్ న్యూస్ యాజమాన్యానికి, అలాగే కెరటం న్యూస్ పేపర్ని, కెరటన్ న్యూస్ ఛానల్ని ఆదరిస్తున్న జిల్లా ప్రజానీకానికి, అలాగే రాష్ట్ర ప్రజానీకానికి, అలాగే న్యూస్ ఛానల్ పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న కెరటం నాగయ్య గారికి, అలాగే న్యూస్ ఛానల్ సిబ్బంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కొత్తగా కెరటన్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము. ఈ సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ కెరటన్ న్యూస్ ఛానల్ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని, అలాగే సిబ్బంది కూడా ఇంకా మంచి పనితీరు కనబరుస్తూ ఛానల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రమేష్ రెడ్డి, ఇండస్ హాస్పిటల్ చైర్మన్ని. జిల్లా ప్రజలందరికీ కూడా ఇండస్ హాస్పిటల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే కెరటం న్యూస్ ఛానల్కి కూడా ఇండస్ హాస్పిటల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎక్కడ సార్ మీరు మధ్యలో రండి సార్. అంతే కదా మెయిన్. మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తరఫు నుంచి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరియు కెరటం న్యూస్ నాగయ్య గారికి ఎస్పెషల్లీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కెరటం న్యూస్ ఛానల్ వారి, అదేవిధంగా పేపర్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా వారు ఇక ముందు కూడా ఈ కెరటం న్యూస్ ఛానల్ ద్వారా ఖమ్మం ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా మంచి మంచి న్యూస్, లేటెస్ట్ న్యూస్ ఇచ్చుకుంటూ మంచి మంచి అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించినందుకు కెరటం న్యూస్ వాళ్ళకి అభినందనలు అండి. ఈ కొత్త సంవత్సరంలో కూడా కెరటం న్యూస్ ఇంకా అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇక్కడ లయన్స్ క్లబ్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈరోజు రెస్పాన్స్ బాగుందండి. 60 మంది వరకు పేషెంట్స్ వచ్చారు. ఒక 15 మంది వరకు ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేయించుకున్నారు. ఒక 5 మ్యామోగ్రామ్ చేయించుకున్నారు. తర్వాత ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అడ్వైస్ చేయడం జరిగింది.
స్క్రీనింగ్ ద్వారా ఏంటంటే మనకి క్యాన్సర్ బాడీలో తయారవ్వకముందే కొంచెం ఎర్లీగానే మనము పసిగట్టే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ క్యాన్సర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటే ఎర్లీ స్టేజ్లో పసిగట్టడానికి అవకాశం ఉంది. సో దట్ మనకి ఏంటంటే ట్రీట్మెంట్తో త్వరగా క్యూర్ అవ్వడము, తర్వాత లైఫ్ బాగుండడం జరుగుతుంది. కెరటం న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా దానిలో పనిచేస్తున్న సిబ్బందికి, మరి ఆ పేపర్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుసుకుంటూ అదేవిధంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరింతగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని చెప్పి, మరింత అభివృద్ధి చెందాలని చెప్పి, మరింత ప్రజలకు చేరువ కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా ప్రజలకు మనకు తెలియజేసేది ఏంటంటే, మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మన మహిళలందరికీ ఎస్పెషల్లీ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ కొరకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. మన జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉచితంగా చేయబడతాయి. సో ఇలాంటి సర్వీసెస్, గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ని ఖమ్మం ప్రజలు ఉపయోగించుకోవాలి. దీంతో పాటు మనం యువరాజ్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ సంస్థ ద్వారా మన ఖమ్మం జిల్లాలో మండల వారీగా పంపించేసి, మండల వారీగా ఇప్పుడు ఆల్రెడీ లంకాసాగర్ మరియు కామెపల్లిలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయబడుతున్నాము. ఇలాంటి సర్వీసెస్ను ముందస్తు చర్యల భాగంగా మేము పెట్టాము. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని, అదేవిధంగా ఫిబ్రవరి 4వ తారీఖు క్యాన్సర్ డే సందర్భంగా ఖమ్మం ప్రజానీకాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నటువంటి కెరటం న్యూస్కి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఐఎంఏ వారితో సంయుక్తంగా వాళ్ళు చేసే పోరాటంతో పాటు గవర్నమెంట్లో కూడా ఉన్న అన్ని ఫెసిలిటీస్ని మీరు సద్వినియోగం చేసుకొని, తొలి దశలోనే క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉంటే తొలి దశలోనే తెలుసుకున్నట్టయితే మనకు దాన్ని కంప్లీట్గా తొలగించడానికి, దాని బారిన పడకుండా ఉండడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఈ సర్వీసెస్ని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఖమ్మం ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, మన ఖమ్మం జిల్లాలో మనకి 4th నాడున క్యాన్సర్ డే ఉంటుంది. అదేవిధంగా జిల్లాలోని అన్ని మండల వైజ్గా మన ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య మహిళ క్యాన్సర్ అంటే ఆరోగ్య మహిళలకి క్యాన్సర్ డిసీజెస్ కానీ వేరే ఏదైనా రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ కానీ అందరూ మండల వైజ్గా పరీక్ష చేసి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పంపిస్తున్నారు. 4వ తారీఖున కాబట్టి క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు అందరూ అక్కడ ఫ్రీగా ఎగ్జామినేషన్ చేయించుకొని, క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు భయభ్రాంతులు చెందకూడదు. జనరల్గా క్యాన్సర్ లక్షణాలు ముందుగానే తెలుస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ చేయాల్సినవి మన ఖమ్మం జిల్లాలో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ లేని వస్తువులు లేని ఎడల హైదరాబాద్లో ఎంఎన్జే హాస్పిటల్ ఉంటుంది, అక్కడ ఫ్రీగా మనకి వైద్యం జరుగుతుంది. దయచేసి మన మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, కొన్ని క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అని లేడీస్కి, గర్భకోశ క్యాన్సర్ అని, అదేవిధంగా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నోటిలో క్యాన్సర్ రావడము, కొందరికి పొట్టలో పేగు క్యాన్సరు, అలాంటి కొన్ని ఉంటాయి. కాబట్టి అందరూ ఆ రోజు క్యాన్సర్ డేని ఎవరన్నా అలాంటి లక్షణాలు ఉంటే వచ్చి ఫ్రీగా ఎగ్జామినేషన్ చేసుకొని వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటారనేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ని, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారికి మరియు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మనకి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. రైతు సంక్షేమమే మా యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించి రైతుకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా అవకాశం ఉన్న మేరకు రైతు సంక్షేమం కోసమే పాటుపడతామని నేను మరియు మా వైస్ చైర్మన్ గారు, మా పాలక మండలి మొత్తం, సెక్రటరీ గారు అందరం కలిసి రైతు సంక్షేమం కోసమే పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తల్లారి రమేష్, మార్కెట్ వైస్ చైర్మన్. ఈ అవకాశం ఇచ్చిన తుమ్మల నాగేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి, బట్టి గారికి, మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అందరికీ మా పాలకవర్గం తరపు, మా చైర్మన్ గారి తరపు నుంచి అందరికీ కృతజ్ఞతలు. రైతు సంక్షేమం కోరి ఈ కమిటీ ఇచ్చారు.
ఖచ్చితంగా ఈ కమిటీకి మా పాలవర్గం న్యాయం చేస్తున్న రైతులు కూడా సరుకు తేమ లేకుండా సరుకు క్వాలిటీ తీసుకొచ్చుకొని రేటు కొట్లాడితే చాలా మంచిది. వాళ్ళ ఖరీదారులకు కూడా ఇవాళ పరిస్థితిని బట్టి రోజు 50-60 వేల బస్సు వస్తుంది. సజావుగా బేరాలు అవుతున్నాయి. వరంగల్, గుంటూరు మీద కూడా మన ఖమ్మం రేటు పెంచి అవుతున్నాయి. అది కూడా రైతులు గమనించి మా కమిటీకి అందరు సహకరించగలరు. మేము రైతు పక్షాన ఉండి న్యాయమైన పరంగా ఉండి రైతులకు రేట్ ఇప్పించే ఏర్పాటు మా కమిటీ నుంచి చైర్మన్ గారు మా పాలవర్గం సహకరిస్తామని తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. నేను డాక్టర్ గురునాథరావుని, శ్రీరామ్ కిడ్నీ సెంటర్ ఖమ్మం. ఈ ఉభయ రాష్ట్ర ప్రజలందరికీ మా హాస్పిటల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా నేను ఖమ్మంలో కిడ్నీ సంబంధించిన జబ్బులకు మా వైద్య సేవలు అందిస్తున్నాము 2 రాష్ట్రాల ప్రజలందరికీ కూడా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా హాస్పిటల్ 30 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి గాంచింది. అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో ప్రస్తుతానికి అయితే మేము వైద్యం చేస్తున్నాము. లేజర్ తోటి రాళ్ళు పగలగొట్టే లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఖమ్మంలో కూడా అందుబాటులో ఉంది. మీరందరూ ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. రాబోయే ఎండాకాలంలో మీ కిడ్నీలను కాపాడుకోండి. ఎందుకంటే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రాళ్ళు తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మీరు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి. కిడ్నీస్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అందరికీ కెరటం న్యూస్కి ఆల్ ద బెస్ట్. ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ వేస్తూ కెరటం లాగా దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖమ్మం పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జి శ్యామ్ కుమార్, చెస్ట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మరియు ఇతర విభాగాలు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్ అండ్ సైకియాట్రీ విభాగాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మేము గత 10 ఏళ్లుగా ఈ పరిసర ప్రాంత ప్రజలకు, నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ మీ అందరి ఆధార అభిమానాలతో ముందుకు సాగుతున్నాము. అలాగే కెరటం న్యూస్ వారు అతి తక్కువ టైంలోనే అందరి మన్ననలు పొంది అంచెలంచెలుగా ఎదుగుతూ జాతి, కులం, మతం భేదాలు లేకుండా అందరి న్యూస్ని కవర్ చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఇలాగే ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుతూ వారు గత 3-4 సంవత్సరాల నుంచి అందరూ కష్టపడి పైకి వచ్చిన వారి యొక్క జీవిత చరిత్రను రాస్తూ ఒక డైరీలాగా ఇస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన నగేష్ అన్నకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కెరటం న్యూస్ ఇంకా మరెన్నో అడుగులు ముందుకెళ్లాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ అన్ని మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అన్ని రకాల ఫ్యాకల్టీస్ ఉన్నారు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. టీ హబ్ అనేది ఇన్వెస్టిగేషన్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. సో ప్రజలందరూ ఎవరు భయభ్రాంతులు కాకుండా ఎల్లవేళలో డాక్టర్లు అందుబాటులో షిఫ్ట్ వైజ్గా ఉంటారు కాబట్టి ప్రైవేట్లో పోయి మీ డబ్బులను వేస్ట్ చేసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోని ఫెసిలిటీని ఉపయోగించుకుంటారనేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కెరటం న్యూస్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ప్రజలందరూ మీరు ఈ న్యూస్ ప్రజలు అందించే గవర్నమెంట్ డాక్టర్స్ అందించే సేవలను అందుకుంటారనేసి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కృతజ్ఞతలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్. కెరటం ఛానల్ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను డాక్టర్ గ్రీష్మా అండి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. కెరటం పేపర్ ద్వారా ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జిల్లా రాష్ట్రంతో పాటు దేశంతో పాటు అభివృద్ధిలో ముందుండాలని, ప్రజలందరికీ ఆ భద్రాచల రాముడు ఆశీస్సులు ఉండాలని, మనందరి మీద వారి కృప ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ
శుభాకాంక్షలు. కెరటం న్యూస్ యాజమాన్యానికి అదేవిధంగా దానిలో పనిచేస్తున్న సిబ్బందికి మరి ఆ పేపర్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుసుకుంటూ అదేవిధంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరింతగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని చెప్పి, మరింత అభివృద్ధి చెందాలని చెప్పి, మరింత ప్రజలకు చేరువ కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కెరటం మేనేజ్మెంట్కి, కెరటం బృందానికి, కెరటం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ కెరటం లాగే ఈరోజు కెరటాలతో ఉవ్వెత్తిస్తున్న ఈరోజు కెరటం యూట్యూబ్ మహాశయులకు ప్రేక్షకులకు శుభాకాంక్షలు. అదేవిధంగా నిజాన్ని క్షణంలో నిగ్గు తెలిపే ఈ కెరటం 3 సంవత్సరాలైంది ఈ పత్రిక వచ్చి. ప్రజలు